వసతి దీవెన అమౌంట్ అనేది డిసెంబర్ 29వ తేదీన అయితే రిలీజ్ చేయనున్నారు. ఏంటి షాక్ అయ్యారా? మీరు అయ్యారో లేదో తెలీదు గానీ నేనైతే అయ్యాను. ఎందుకంటే డిసెంబర్ 20వ తేదీన సాక్షి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అందులో ఉన్న వివరాలు చూసినట్లయితే డిసెంబర్ 29వ తేదీన వసతి దీవెన అమౌంట్ అనేది భీమవరంలో రిలీజ్ చేస్తున్నట్లయితే రాశారు. పైగా అది ఫ్యాక్ట్ చెక్ పేరుతో అయితే వచ్చింది. నేను ముందుగా ఆ ఆర్టికల్ చదివి విద్యా దీవెన ఒకటేనైతే అనుకున్నాను కానీ విద్యా దీవెనతో పాటు వసతి దీవెన గురించి కూడా రాశారు. ఆ వివరాలైతే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడండి. డిసెంబర్ 29వ తేదీన వసతి దీవెన అమౌంట్ అనేది 25,17,000 మందికి రిలీజ్ చేస్తున్నట్లయితే రాశారు. ఇది ఎంతవరకు నిజమని అయితే తెలీదు కానీ మరికొన్ని రోజులు ఆగితే దీనిపైన క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసిన తర్వాత ఛానల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇక జేవిడి 5 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయింట్ అకౌంట్ ఇవ్వాలా? లేదంటే మదర్ అకౌంట్ ఇవ్వాలా? లేక స్టూడెంట్ అకౌంట్ ఇవ్వాలా? అని అయితే అడుగుతున్నారు. ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తప్పకుండా స్టూడెంట్ అకౌంట్ మాత్రమే మీరు సచివాలయంలో అయితే సబ్మిట్ చేయండి. లేదంటే అకౌంట్ సబ్మిట్ చేయకపోయినా మీ ఆధార్‌కి లింక్ అయిన ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అందులో మాత్రమే అమౌంట్ అనేది పడుతుంది. అంటే పొరపాటున మీరు అక్కడ జాయింట్ అకౌంట్ ఇచ్చినా, లేదంటే మదర్ అకౌంట్ ఇచ్చినా ఆ అమౌంట్ మాత్రం అంటే ఎస్సీ విద్యార్థులకు వారికి రావాల్సిన జేవిడి అమౌంట్ మాత్రం వారి యొక్క అకౌంట్‌లో అంటే స్టూడెంట్ అకౌంట్‌లో మాత్రమే పడడం జరుగుతుంది.